మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సెప్టెంబర్ 2024లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ సమక్షంలో వాళ్ళు నేరుగా మరలా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. గత సంవత్సరం రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవడన్నా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో, మళ్ళీ వాళ్ళని వారం రోజులు తిరగకుండానే మీరు ఏ విధంగా కండువాలేస్తున్నారో ఈరోజు మనం చూస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీరు ఇటువంటి అభాండాలు వేయడం మానివేయండి. ఎందుకంటే వీటి అభాండాలు వేయడం వల్ల మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మనం గమ్ముగా ఉన్నాము, ఏదైనా దీన్ని ప్రతిదాంట్లో రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటువంటి ఆలోచన చేసినందువల్ల ఈరోజు సమాజం చెడిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. సమాజానికి రక్షణ కరువైంది. ఈరోజు జరిగినటువంటి హత్య పట్ల ప్రజాగ్రహం వెల్లుబుక్కుతుంది అంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తున్నారు. ఇది పెంచిలే పట్ల తెలియజేసేటువంటి నిరసన, పెంచిలే పేరిట జరిగేటువంటి ఈ నిరసన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు. అంటే ఇది ఒక పార్టీతో అయ్యేటువంటి పరిస్థితి కాదు, స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటున్నారు. కాబట్టి అంటే ప్రజలు ఈ ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత ప్రకటిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వ విధానాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంతసేపటికి మీకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరిని మనం తీసుకెళ్దాం, ప్రలోభ పెట్టి స్థానిక సంస్థల ప్రతినిధులుంటే ప్రలోభ పెడితే 54 మంది కార్పొరేటర్లు గెలిస్తే వాళ్ళకి మీరు తీసుకెళ్లి కండువాలు వేస్తుంటారు. దానితో పాటు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలా, లేదంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలా, మిగతా వాళ్ళని బెదిరించాలంటే మీకు రౌడీ షీటర్లు కావాలా. ఆ రౌడీ షీటర్లు మీతో పాటు ఉంటే ఎవడన్నా ఏదన్నా మాట్లాడినా మీకు ఎదురు తిరిగినా వెంటనే రౌడీ షీటర్ను ఊసికొలిపి వాళ్ళ మీదకి దాడులు చేయించాలా. కాబట్టి ఆ రౌడీ షీటర్ల అండదండలు మీకు అవసరం అనేటువంటిది ఎప్పుడైతే మీరు భావించారో, ఆ రౌడీ షీటర్లు ఏ రోజైతే నెల్లూరు జిల్లాలో మీ శాసనసభ్యులు అందరూ కలిసి పెంచి పోషించడం మొదలు పెట్టారో వాళ్ళు ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించి సమాజంలో చీడపురుగులాగా తయారయ్యారు. ఏదైనా జరిగినప్పుడు పోలీసులు కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. నేను ఒక్కటే విషయం నెల్లూరు జిల్లా ప్రజలకి, మీడియాకి, రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఈరోజు ఆమె ఏదైతే అర్వ కామాక్షి ప్రధాన సూత్రధారి, హత్యకు సంబంధించినటువంటి పెంచిలే హత్యలో ప్రధానమైనటువంటి సూత్రధారి, ఆమెని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఇంటి మీద సోదాలు నిర్వహిస్తే ఆ ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికినట్టుగా పోలీసులు ఈరోజు కేసు పెట్టి ఆమెను రిమాండ్కి పంపించడం జరిగింది. మంచిదే, పోలీసులు వెంటనే దానికి సంబంధించి స్పందించారు. దాని ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ ఇంటి మీద 25 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అయితే ఎవరన్నా ఈరోజు రాష్ట్రంలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, నెల్లూరు నగరంలో కానీ తెలుగుదేశం పార్టీకి అడుగులకు మడుగులెత్తే వాళ్ళు తప్ప, తెలుగుదేశం పార్టీకి అనుసంధానంలో వ్యవహారాలు నిర్వహించే వాళ్ళు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే అయి ఉంటే 25 కేజీల గంజాయి ఇంట్లో పెట్టుకొని అమ్మేటువంటి ధైర్యం ఉండేదా? ఇది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి సమస్య. ప్రజలు అర్థం